వెల్కమ్ టు సుజయ్ ద యానిమల్ లవర్ A to Z. సో చాలా రోజుల తర్వాత అయితే ఫుల్ వీడియోస్ పెడుతున్నాను గైస్. ఈ రోజు అయితే నేను వైజాగ్ వెళ్తున్నాను. మీకు గుర్తున్నట్టయితే లాస్ట్ సమ్మర్ కూడా నేను వైజాగ్ వెళ్ళాను. సో ఈ సమ్మర్ కూడా వైజాగ్ వెళ్తున్నాను. సో ఇప్పుడైతే మన దగ్గర ఉన్న యాక్వేరియంస్ అన్ని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్కి ఇప్పుడు 98 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో తొందరగా సబ్స్క్రైబ్ చేసి అయితే 100 సబ్స్క్రైబర్స్ దాటించారు గైస్. ఇదైతే మన యాక్వేరియం. ఇందులో అయితే 3 ఫిషెస్ మిగిలిన. ఏదైతే మన పెద్ద అక్వేరియం. ఇందులో కోయిస్ ఇంకా గౌరామీస్ అప్పుడు ఉండేవి, కాకపోతే ఈ హీట్ వల్ల అయితే చనిపోయిన. ఇప్పుడైతే 3 మిగిలినాయి గైస్. ఇదైతే మన గప్పీ ఫిష్ అక్వేరియం. ఇందులో అయితే మన చిన్న బేబీస్ ఇంకా పెద్దవి కూడా ఇందులోనే కలిపేశాను. సో మొత్తం అయితే పెద్దవి చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే ఎందుకంటే ఇందులో పోలార్ ప్యారెట్ కూడా ఉంది, ఇంకా గప్పీస్ కూడా ఉన్నాయి, మీరైతే చూడొచ్చు. ఇదైతే మన ఫీమేల్ బీటా ఫిష్ గైస్. ఇది ఇంకా చిన్నది, మీరైతే చూడొచ్చు. ఇదైతే మన మేల్ బీటా ఫిష్ గైస్. దీనికైతే ఫెదర్స్ ఊడిపోయినాయి సమ్మర్ వల్ల అనుకుంటా. ఇదిగోండి గైస్, ఇదైతే మన ఫీమేల్ బీటా ఫిష్. నాకు అన్ని బీటా ఫిషెస్ కన్నా ఇదైతే చాలా ఫేవరెట్ అనమాట. అప్పుడు మన దగ్గర వైట్ కలర్ బీటా ఫిష్ ఉంది కదా గైస్, దాన్ని అయితే నేను ఇచ్చేసాను గైస్. ఇదైతే నా దగ్గర ఉన్న మేల్ బీటా ఫిష్. ఇంకోటి ఇదైతే నేను హైదరాబాద్ లులు మాల్ లో పర్చేస్ చేశాను. చూడొచ్చు, ఒక మాల్ ఉంది. ఇదైతే నా దగ్గర ఉన్న అన్ని బీటా ఫిషెస్ లో అందంగా ఉంటుంది చూడటానికి గైస్. ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి బయలుదేరాల్సిన టైం అవుతుంది. సో నా దగ్గర ఉన్న అన్ని ఫిషెస్ని అయితే చూస్తున్నాను. ఇదిగోండి మెయిన్ యాక్వేరియం, గప్పీస్ యాక్వేరియం, బెట్టాస్ అన్నిటిని అయితే చూస్తున్నాను. ఇప్పుడే బెట్టాస్ యాక్వేరియం క్లీన్ చేశాను. అవైతే ఫుడ్ తినేసి కింద కూడా సెటిల్ అయిపోయినాయి, మీరైతే చూడొచ్చు. ఇదిగోండి గైస్, ఇదైతే నా దగ్గర ఉన్న మేల్ బీటా ఫిష్, బ్లూ కలర్ది. ఇది చాలా బాగుంటుంది అన్నిటికన్నా చూడడానికి, కాబట్టి ఆ టెడ్డీ బేర్ పక్కన పెట్టాను, మీరైతే చూడొచ్చు గైస్. ఆటో అయితే వచ్చింది. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి బయలుదేరిపోవాలి. అదిగోండి ఆటో అయితే తిప్పుతున్నారు, మనం ఇంకా బయలుదేరిపోవడమే. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ బాయ్ చెప్పేస్తున్నాను, మీరైతే చూడొచ్చు. ఇదిగోండి మా నాన్నమ్మ తిడుతుంది ఇప్పుడు ఎందుకు వీడియో అవసరం అని, మీరైతే చూడొచ్చు. వెళ్తున్నాం గైస్. ఇది హైదరాబాద్లో HMT అనే ఏరియా గైస్. ఇక్కడైతే రోజు మార్నింగ్ నేను క్రికెట్ ఆడుకోవడానికి వచ్చేవాడిని, నేను మా ఫ్రెండ్స్. అదిగోండి ఆ రోజు చూస్తున్నారు కదా, లోపలికి వెళ్తే ఒక గ్రౌండ్ ఉంటుంది, అక్కడ మేము క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళం, మీరైతే చూడొచ్చు గైస్. మనం యానిమల్ లవర్ కాబట్టి ఇవన్నీ ఈజీగా కనిపిస్తాయి. ఇదిగోండి డాగ్ గ్రూమింగ్ సెంటర్ అంట, మీరైతే చూడొచ్చు. ఇదిగోండి గైస్, ఇక్కడ మూవీ థియేటర్ ఉంది గైస్. గైస్ మీరు సినిమాలు చూసినట్టయితే ఎవరి ఫ్యానో కామెంట్ చేయండి. నేనైతే డార్లింగ్ ప్రభాస్కి చాలా పెద్ద ఫ్యాన్ని. ఇదిగోండి గైస్, ఇప్పుడైతే జర్నీలో ఉన్నాం, ఇంకా వెళ్ళలేదు. ఇంకా ఒక 40 మినిట్స్ దాకా పడుతుంది వెళ్ళడానికి, మీరైతే చూడొచ్చు గైస్. ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చాను. నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర, మీరైతే చూడొచ్చు. ఇదిగోండి 40 మినిట్స్ అయింది గైస్, ఇంకా ట్రైన్ రాలేదు. ఇదిగోండి చాలా లేట్ చేసింది ట్రైన్ మాత్రం. ఇప్పుడే ట్రైన్ ఎక్కాను గైస్. సో లొకేషన్ బాగుందని వీడియో తీస్తున్నాను, మీరైతే చూడొచ్చు. లొకేషన్ చాలా బాగుంది చూడడానికి కూడా. ఇదిగోండి మీరైతే చూడొచ్చు. ఇంకా వెళ్తున్నాం. రేపు మార్నింగ్ అయితే వైజాగ్లో దిగిపోతాం గైస్, మీరైతే చూడొచ్చు గైస్. ఇప్పుడే మార్నింగ్ అయ్యింది, 5:40 అవుతుంది టైం అయితే. ఇప్పుడే దువ్వాడ రైల్వే స్టేషన్ దాటాం. దువ్వాడ నుంచి వైజాగ్ జస్ట్ 10 to 15 మినిట్స్ మాత్రమే పడుతుంది. సో మనం నాకు తెలిసి అయితే ఒక 10 మినిట్స్లో అయితే మనం వైజాగ్లో దిగిపోతాం. ఇదిగోండి ఇంకొక 10 మినిట్స్ అనుకుంటా గైస్. ఇప్పుడే వైజాగ్ రైల్వే స్టేషన్లో దిగాను. నాకు ఈ వైజాగ్ రైల్వే స్టేషన్ అంటే చాలా ఇష్టం గైస్. చూడండి చూడడానికి చాలా బాగుంటుంది, మీరైతే చూడొచ్చు. జస్ట్ ఇప్పుడే దిగాం, ఇంకోండి స్టేషన్ బయటకు వచ్చాం, మీరైతే చూడొచ్చు ఇక్కడ. ఇదిగోండి నాకు వైజాగ్లో ఇదే ఇష్టం గైస్. పక్కనే ఉంటాయి కొండలు చూడడానికి అయితే. చూడండి ఎంత మంచి లొకేషను, పక్కనే ఉన్నాయి కొండలు, చాలా బాగుంటుంది లొకేషన్ అయితే ఇక్కడ చూడడానికి. ఇదిగోండి ఇప్పుడే బస్సు ఎక్కాము. ఇంటికి వెళ్ళడానికి అయితే ఇంకొక 30 మినిట్స్ పడుతుంది, ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం గైస్. చూడండి గైస్, వైజాగ్ క్రికెట్ స్టేడియం గైస్. నాకైతే క్రికెట్ అంటే చాలా ఇష్టం. మీరు క్రికెట్ చూసినట్టయితే మీరు ఎవరి ఫ్యానో కామెంట్ చేయండి. నేనైతే హిట్ మ్యాన్ రోహిత్ శర్మకి చాలా పెద్ద ఫ్యాన్ గైస్. చూడండి గైస్ స్టేడియం ఎంత పెద్దదో అసలు. ఒక్కసారైనా లోపలికి వెళ్తే బాగుంది గైస్. చూడండి అసలు ఎంత పెద్ద స్టేడియం ఇది అయితే, మీరైతే చూడొచ్చు. మీరైతే కామెంట్ చేయండి గైస్ మీరు ఎవరి ఫ్యాన్. నేనైతే రోహిత్ శర్మ ఫ్యాన్. ఇదిగోండి గైస్ ఇంకా వెళ్తున్నాం. ఈ IPL 2026 అయితే మన వైజాగ్లో ఒక్క మ్యాచ్ కూడా అవ్వలేదు. సో మీరైతే చూడొచ్చు. ఇంకొక 10 మినిట్స్లో అయితే నేను దిగిపోతాను బస్ నుంచి, మీరైతే చూడొచ్చు. ఇంకా ఆల్మోస్ట్ మన స్టాప్ వచ్చేసినట్టే. జస్ట్ ఇప్పుడే దిగాం గైస్ బస్ అయితే. ఇదిగోండి ఇప్పుడు ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను. ఆటో రాగానే ఇంటికి వెళ్ళిపోవడమే. సో వెయిటింగ్ ఫర్ ఆటో రాగానే ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడే ఇంటికి వచ్చాం గైస్. ఇంటికి రాగానే ఆవు అయితే కనిపించింది, దీనికి బనానా వేసాను, మీరైతే చూడొచ్చు. దీన్ని ముట్టుకుందామని ట్రై చేస్తున్నాను గైస్, కానీ ఒక చేతిలో కెమెరా ఉంది, సో ముట్టుకోవడానికైతే అవ్వట్లేదు. సో టచ్ చేశాను గైస్ ఫైనల్లీ ఏదో ఒకలాగా. ఇక్కడైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను గైస్, ఎందుకంటే మా ఇంట్లో పక్కా తిడతారు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడే జర్నీ చేసి వచ్చాం. సో
అప్పుడే వీడియో తీస్తున్నా కాబట్టి తిడతారు. ఇదిగోండి గైస్ మా ఇంటి ఎదురుగుండా ఉన్న కోళ్ళ తోట ఇదైతే తీసేశారు. ఇందులో అప్పుడు జర్మన్ షెఫర్డ్, ల్యాబ్ డాగ్స్ ఉండేవి. ఇంకా కోళ్ళు కూడా చాలానే కోళ్ళు ఉండేవి. ఇప్పుడైతే అన్నీ తీసేశారు. ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళు పెంచుకుంటున్న కుక్క గైస్. దీన్ని ఒక వీడియోలో కూడా నేను చూపించాను మీకు గుర్తున్నట్టయితే. మన ఛానల్లో ఉంటది. మీరైతే చూడొచ్చు షార్ట్ వీడియోస్‌లో. దీని పేరైతే మిల్కీ. ఇదొక ఫీమేల్ డాగ్. మీరైతే చూడొచ్చు ఇక్కడ. ఇది. ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన సుజేద యానిమల్ లవర్ A to Z యూట్యూబ్ ఛానల్‌ని. ఓకే. బాయ్.